హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. నిన్న మొన్నటి వరకు అబ్బాయి చికిరీ సాంగ్ మేనియాలో ఉన్న మెగా ఫ్యాన్స్ ఇప్పుడు బాబాయ్ దేక్ లేంగే సాలా సాంగ్కు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు పవర్ స్టార్ సాంగ్కు వైబ్ అవుతున్నారు. దీంతో అబ్బాయి సాంగ్ రికార్డును బ్రేక్ చేసింది ఉస్తాద్ సాంగ్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన దేక్ లేంగే సాంగ్ రిలీజ్ అయిన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 29.6 మిలియన్లకు పైగా వ్యూస్ను సాధించింది. రికార్డ్ క్రియేట్ చేసింది. అంతకుముందు ఈ రికార్డ్ రామ్ చరణ్ పెద్ది చికిరీ పేరు మీద ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ చేసి టాప్లో నిలిచింది పవన్ దేక్ లేంగే సాలా సాంగ్. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ బోయపాటి ఓ బిగ్ విషయం చెప్పారు. త్వరలో పీఎం మోదీ కోసం ఢిల్లీలో అఖండ 2 స్పెషల్ షో వేయబోతున్నట్టుగా బోయపాటి చెప్పారు. సినిమాకు పుష్ ఇవ్వాలన్న ఆలోచనలో పీఎం మోదీ ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడు మోదీ సమేతంగా అఖండ బాలయ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అఖండ 2 సినిమాను చూసిన వారందరూ సనాతన ధర్మం మీసం మెలేసిందని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉందని హీరో బాలకృష్ణ చెప్పుకొచ్చారు. అంతేకాదు తనని చూసుకునే తనకు పొగరన్నారు. తన వ్యక్తిత్వమే తనను ఉస్సుగొలిపే విప్లవమని చెప్పుకొచ్చారు. తనను తాను తెలుసుకోవడమే గొప్ప విద్య అన్నారు బాలయ్య. జనవరి 12న మనశంకర వరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జనవరి 9న రాజాసాబ్ వస్తుంటే 3 రోజుల గ్యాప్తో చిరు కూడా బరిలోకి దిగుతున్నారు. దీంతో సంక్రాంతికి బిగ్ బ్యాటిల్ తప్పదనే కామెంట్ వస్తుంది తెలుగు 2 స్టేట్స్లో. ఇక F2 సరిలేరు నీకెవరు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సంక్రాంతికి అనిల్ రావిపూడి నుంచి వస్తున్న 4వ సినిమా ఇది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి మనశంకర వరప్రసాద్ గారు సినిమాలోని చిరంజీవి లుక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఈ సినిమా కోసం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ట్రై చేద్దామని చిరు అనుకున్నారని చెప్పారు. కానీ దానికి తాను నో చెప్పా అన్నారు అనిల్ రావిపూడి. ఆయన బయట ఎలా ఉన్నారో సినిమాలోనూ అలాగే చూపించడానికి ట్రై చేశానని ఆయనకి కూడా అదే చెప్పా అన్నారు. 25 ఏళ్ల క్రితం ఎంత స్లిమ్గా అందంగా ఉన్నారో ఇప్పుడు చిరంజీవి గారు అలానే ఉన్నారన్నారు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అఖండ 2 మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్తో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న క్రమంలోనే బోయపాటి శ్రీను రీసెంట్ ఇంటర్వ్యూలో పవన్తో సినిమా గురించి మాట్లాడారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ అంశాల మీద ఫోకస్గా ఉన్నారన్న బోయపాటి ఆయన అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ లిమిటెడ్ డేట్స్ ఇస్తున్నారన్నారు. అయితే తాను అలా లిమిటెడ్ డేట్స్లో సినిమాలు చేయలేనని తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఉందన్నారు. తనకు హీరోల డేట్స్ బల్క్లో కావాలని, ఇప్పుడు ఆయన బల్క్లో డేట్స్ ఇచ్చే అవకాశం లేదు కనుక ఆయనతో సినిమా చేయకపోవడమే బెటర్ అని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు బోయపాటి. దురంధర్ మూవీతో ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్న రణ్వీర్ సింగ్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన భార్య దీపికా పదుకొనే థియరీకే కౌంటర్ ఇచ్చాడు. రీసెంట్గా దీపికా పదుకొన్ 8 గంటల వర్క్ సిస్టంపై కొన్ని కామెంట్ చేశారు. తనకు టైం లిమిట్ కావాలంటూ కొన్ని సినిమాల నుంచి కూడా తప్పుకున్నారు. అయితే ఇదే టైం ఫ్రేమ్పై రీసెంట్ ఇంటర్వ్యూలో రణ్వీర్ కూడా రియాక్ట్ అయ్యారు. పని గంటల విషయంలో చాలాసార్లు సహచర నటీనటులు తనపై ఫిర్యాదు చేశారని చెప్పిన రణ్వీర్ తాను మాత్రం కొన్నిసార్లు 10 నుంచి 12 గంటలు షూటింగ్ చేస్తా అన్నాడు. కొన్నిసార్లు 8 గంటల్లో అనుకున్న షూట్ పూర్తి కానప్పుడు ఎక్కువసేపు షూటింగ్ చేసుకోవడంలో తప్పులేదన్నాడు. దీంతో ఈయన కామెంట్స్ ఇప్పుడు బీటౌన్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన దురంధర్ సినిమాకు ఆకాశమే హద్దుగా కలెక్షన్లు వస్తున్నాయి. హిందీలో సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ డబ్బింగ్ పనులు మొదలయ్యాయని, డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాబ్ రైనర్ ఆయన భార్య మిచెల్ హత్యకు గురయ్యారు. లాస్ ఏంజల్స్లోని తమ నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. ఇప్పుడు వారిద్దరి శరీరాలపై కత్తిపోట్లున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేసుకున్నారు.